వచ్చే లోక్సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైన తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునే దిశగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష సందర్భంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను బీజేపీ కైవసం చేసుకోవడం, పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ను నిలబెట్టుకోవడం జాతీయ రాజకీయాలలో శుభ పరిణామమని పేర్కొంది. కేంద్రంలో మోదీ 10 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సానుకూల పవనాలు వీచే అవకాశాలున్నందున వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసి వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేసింది. లోక్సభ ఎన్నికల కల్లా తెలంగాణలోనూ అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఆలోచించినట్లుగా తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రాలలో పొత్తులపై నాయకత్వ అభిప్రాయం కోరినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి తరువాతే పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.